పల్నాడు జిల్లా నరసరావుపేటలో అభయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చల్లని మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏఎస్ఐ భాను ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ చైర్మన్ చిరుమామిళ్ల శ్రీచరణ్ ఆదేశాల మేరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఏఎస్ఐ భాను ప్రకాష్ మాట్లాడుతూ మార్కెట్ ప్రాంతానికి వచ్చే రైతులు, వ్యాపారులు, ప్రజలు, యాచకులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వాలంటీర్లు రేచర్ల జ్యోతి, దరువూరి రాజా తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి అలా ముఖ్యంగా అభయ చారిటబుల్ ట్రస్ట్ ఒక నిర్ణయం తీసుకుందంటే అది పేదలకి, చిన్నలకి, పెద్దలకి ఈ ఎండాకాలంలో అన్నం తినపోయినా బతుకుతారు, కానీ మంచినీళ్ళు లేకపోతే బతకలేరు. ఈ వచ్చే 44 డిగ్రీలు ఉష్ణోగ్రత రేపొద్దున 48 డిగ్రీలు కావచ్చు. మంచినీళ్ళు 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనే స్తోమత ఎవరండి? ఈరోజు ఈ కార్యక్రమం మార్కెట్ సెంటర్లో చలివేంద్రం ఓపెన్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చే పల్లెటూరు నుంచి వచ్చే రైతులందరూ కూడా ఎవరైతే ఉంటారో కూరగాయలు పండించుకొని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకొని పోయే విధంగా ఏ టైంలోనైనా సరే మంచినీళ్ళు అవసరం అవుతున్నాయి. కాబట్టి ఈరోజు పట్టణ ప్రజలకు ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన శుభదినము. కారణం ఏంటంటే అభయ ట్రస్ట్ వారు శ్రీ చైర్మన్ గారు చిరుమామిళ్ల శ్రీచరణ్ గారి ద్వారా పట్టణంలో అనేక ప్రాంతాల్లో మరి పేదవారికి, నిరాశ్రయులకు, వృద్ధులకు మంచి చల్లనీళ్ళు కూలింగ్ ప్రమాణంగా ఉంటుంది. రక్షణ, ఆశ్రయం, సహాయం ఈ మూడు కలిసినదే అభయ చారిటబుల్ ట్రస్ట్. ఈ కార్యక్రమం ప్రకారంగా ఈరోజు ఈరోజు మన నరసరావుపేటలో మన మార్కెట్ సెంటర్లో, అలాగే చిలకలూరుపేట రోడ్డు ఈ 2 చోట్ల మన అభయ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ చరణ్ గారు 2